జేఈ మెయిన్స్లో సీట్ రాలేకపోతే కూడా మీరు ఐఐటి జాయిన్ అవ్వచ్చు. ఇది ఒకే ఒక యూనివర్సిటీ 7 ఐఐటీస్తో 2 ట్రిపుల్ ఐటీస్తో అండ్ 1 బిట్స్ పిలానీతో టైఅప్ అండ్ కొలాబరేషన్లో ఉన్నది. ఎవరైతే ఐఐటిఎన్లా ఎదగాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే యూనివర్సిటీ మేడం. ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి గాంధీనగర్, ఐఐటి భిలాయ్, ఐఐటి రోపర్, ఐఐటి జమ్మూ, ఇలా 7 ఐఐటీస్తోనే మన యూనివర్సిటీ అకాడమిక్ కొలాబరేషన్కి టైఅప్ అయ్యి ఉంది. అండ్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఉంది, ట్రిపుల్ ఐటీ ఢిల్లీ ఉంది, అట్ ద సేమ్ టైం బిట్స్ పిలానీ. ఇప్పుడు మన యూనివర్సిటీలో కంపల్సరీ 4 సెమిస్టర్స్ చదువుకోవాలి. ఫ్రమ్ సెకండ్ సెమిస్టర్ యూ కెన్ గో టు ఐఐటి గాంధీనగర్. ఏ ఐఐటి అయినా మాక్సిమం మీరు ఉండే స్టే మాత్రం 1 year వరకే ఉంటుంది. ఆర్ మీరు 1 సెమిస్టర్ చేసుకుందామన్నా చేసుకోవచ్చు. అలా 4 సెమిస్టర్స్ ఇక్కడ, 4 సెమిస్టర్స్ ఇన్ 4 డిఫరెంట్ ఐఐటీస్కి వెళ్ళొచ్చు మన దగ్గర టైఅప్ అయిన వాటిలో, లేదా 2 ఐఐటీస్ 2 సెమిస్టర్స్ 2 సెమిస్టర్స్. ఐఐటియన్స్తో పాటు కూర్చొని వాళ్ళ క్లాస్ రూమ్లో కూర్చొని వాళ్ళ ల్యాబ్స్, వాళ్ళ హాస్టల్స్, వాళ్ళ క్యాంపస్ మొత్తం కూడా మీరు వాళ్ళతో పాటు సమానంగా ఉండడానికి అవకాశం ఉంది. అక్కడి నుంచి సెమిస్టర్ మెమో కూడా వస్తుంది. ఐఐటి సెమిస్టర్ మెమో అంటే అంత ఈజీ కాదు. మార్కెట్లో దాని వాల్యూ వేరే లెవెల్లో ఉంటుంది. 8th సెమిస్టర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద దే కెన్ గో ఫర్ బిట్స్ పిలానీ. ఎలాంటి ఛార్జ్ ₹1 మీరు కట్టాల్సిన అవసరం లేదు దేనికి. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే నాకు అబ్రాడ్లోనే చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళకు 2 years ఇన్ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ, 3rd year 4th year యూ కెన్ గో టు యుఎస్లో యూనివర్సిటీస్ ఉన్నాయి. మనకి ఇవన్నీ చూడొచ్చు మీరు, ఎన్ని ఉన్నాయి, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వరల్డ్ రికగ్నైజ్డ్ Tier 1 యూనివర్సిటీస్. క్యాంపస్లోకి ఎంటర్ అవ్వగానే ఎంత మంచి పాజిటివ్ ఆరా వచ్చిందండి. ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంది. లష్ గ్రీన్ క్యాంపస్ మేడం. ప్రతి స్టూడెంట్ కి స్టూడెంట్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైప్ లో మాత్రం 100కి 1000% మన యూనివర్సిటీ సాటిస్ఫై చేస్తుంది. వెరీ హైజీనిక్ ఫుడ్, ఎటువంటి ఇబ్బంది అయితే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసుకోండి, ఫుడ్ అయితే బాగానే ఉంటుంది. 3 star ఫెసిలిటీ హాస్టల్స్ అయితే ఇన్ క్యాంపస్ లో అందుబాటులో ఉన్నాయి. అకామిడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది లేదు. అబ్బాయిలకి అయితేనేమో 3 sharing ఉంది, నాన్ ఏసీ ఉంది, ఏసీ ఉంది. అమ్మాయిలకైతే 2 sharing ఉంది, 3 sharing ఉంది, ఏసీ ఉంది అండ్ నాన్ ఏసీ ఉంది. ఇప్పుడున్న ప్రొఫెసర్స్ అందరు కూడాను 90% ఆఫ్ ద ప్రొఫెసర్స్ అందరు కూడా ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ మన ట్రిపుల్ ఐటీస్ నుంచి వచ్చిన పిహెచ్డి ప్రొఫెసర్స్ మాత్రం మన దగ్గర ఉన్నారు. అండ్ మనం ఫాలో అయ్యే కరికులం కూడాను ఐఐటి కరికులం ఫాలో అవుతుంది యూనివర్సిటీ. మనకు నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ మన యూనివర్సిటీలో ఉంది. నేను స్టార్ట్అప్ పెడదాం అనుకుంటున్నాను. ప్రతి స్టూడెంట్కి ఏదైనా ఇన్నోవేటివ్ థాట్స్ వచ్చాయనుకోండి వాళ్ళకు, అంటే సొసైటీకి ఉపయోగపడేటివి అవ్వచ్చు, ఆర్ కొత్తగా అడ్వాన్స్డ్గా ఇన్నోవేషన్స్ ఏమన్నా కొత్తగా ఆలోచన చేసి ఇంప్లిమెంట్ చేద్దామంటే దానికి పూర్తి ఫండింగ్ ఇవ్వడానికి మన యూనివర్సిటీ రెడీ అయింది. మన యూనివర్సిటీకి అరౌండ్ ఆఫ్ అబౌట్ 15 crores ఫండింగ్ ఉంది. 85+ స్టార్ట్అప్స్ ఆల్రెడీ మన కంపెనీ నుంచి రావడం జరిగింది. అండ్ 150 above అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి చాలా వరకు. 3rd year స్టూడెంట్సే 1 lakh, ఒకరు 50,000, ఒకరు 30,000, 25,000 అలా సంపాదించుకుంటున్న స్టూడెంట్స్ మన ఇన్ క్యాంపస్ లో ఉన్నారు. బీటెక్ స్టూడెంట్స్ నేను చెప్పేది. IBM, గూగుల్, మైక్రోసాఫ్ట్, రెడ్ హ్యాట్, యుఐపాత్, ఒరాకిల్, ఈ కంపెనీల యొక్క అఫీషియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్. అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ అంటే ఏంటంటే ఆ కంపెనీ వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళ ల్యాబ్స్ ఇక్కడ పెడతారు. అఫీషియల్ ఎంప్లాయీస్ ఆఫ్ దట్ కంపెనీ వాళ్ళు మన యూనివర్సిటీకి ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్కి ట్రైన్ చేసి వాళ్ళ సాఫ్ట్వేర్ని మొత్తం నేర్పించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇక్కడ చేసుకుంటున్నారు స్టూడెంట్స్ని. అండ్ దానితో పాటు వాళ్ళకు ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా మీ కాళ్ళ మీద మీరు నిలబడే స్థాయికి మన యూనివర్సిటీ తీసుకొస్తుంది. ఇన్ఫోసిస్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, IBM అవ్వచ్చు, టెక్ మహీంద్రా అవ్వచ్చు, TCS అవ్వచ్చు, లేదా విప్రో అవ్వచ్చు, ఇలా చాలా టాప్ Tier 1 కంపెనీస్తోనే మన యూనివర్సిటీ టైఅప్ అయ్యి ఉంది. 3rd year సెకండ్ సెమిస్టర్ నుంచి ఆ కంపెనీ యొక్క రిక్రూట్మెంట్స్ వస్తారు ఇక్కడికి. అండ్ ఇప్పుడు ఈ రోజు కూడాను గూగుల్ది రిక్రూట్మెంట్ నడుస్తుంది అండ్ ట్రైనింగ్ కూడా నడుస్తుంది గూగుల్ది. మేడం, ఒక స్టూడెంట్ ఈ క్యాంపస్కి వస్తే మాత్రం ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అయితే 100% స్టూడెంట్ అవుతారు. 100% ఎడ్యుకేషన్ లో కానివ్వండి, ఆర్ అకాడమిక్ సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ లో కానివ్వండి, అబ్రాడ్ సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ లో కానివ్వండి, ల్యాబ్స్ లో కానివ్వండి. ఫ్యాకల్టీకి వచ్చేసరికి అంతా కూడా ఐఐటి, ఎన్ఐటి అండ్ ట్రిపుల్ ఐటీ ఫ్యాకల్టీ, పిహెచ్డి ప్రొఫెసర్స్ ఉన్నారు. స్టూడెంట్ లైఫ్ అయితే మనం 100% ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మనకు స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్ కి ఎవ్రీ డే 4 o'clock నుంచి ట్రైనర్స్ వస్తారు. వాళ్ళకు ఎందులో స్పోర్ట్స్ లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నా కూడా వాళ్ళకు ట్రైనర్స్ ఉన్నారు ట్రైన్ చేయడానికి. అండ్ మెయిన్ గా ఒకటే యూఎస్పీ నేను చెప్పాలనుకునే మన స్టూడెంట్ కి ఐఐటికి వెళ్ళాలనే మీకు ఇంట్రెస్ట్ ఉంటే 100% పంపించే రెస్పాన్సిబిలిటీ యూనివర్సిటీ తీసుకుంటుంది.